స్తోత్రా. హల్లెలూయా. దేవదారు మ్రాణులోని నివాసము చేస్తున్నాను. దేవుని మందసము డేరాలో ఉంటుంది. ఇది మంచిది కాదు. నేను సుఖముగా సౌఖ్యముగా దేవుడిచ్చిన సకల ఆశీర్వాదములను అనుభవిస్తూ నేను ఉన్నాను. నా హృదయంలో ఒక మంట ఉన్నది, ఒక భారం ఉన్నది. ఏమిటంటే నా దేవునికి ఉన్నతమైన ఒక మందిరము కట్టాలా. దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట బలముగా చెబుతున్న మీరు ఆలోచన చేయాలా, ఈ మాట మీరు గమనించాలా. ఏమనంటే దావీదు పలుకుడు గల కారణం ఏమిటి? ఈ దినమున దేవుని ఆశీర్వాదం పొందుకున్న నీవు, మేలులు పొందుకున్న నీవు, నూతన సంవత్సరం అడుగుపెట్టిన నీవు, నీ ప్రవర్తన బాగుంటే దేవుని వాక్యంలో నీలో నివాసము చేస్తూ ఉంటే, విన్నారా? దేవుని వాక్యం నీలో నివాసము చేస్తూ ఉంటే, వాక్య ప్రకారం నడుస్తూ ఉంటే నీవు ఇలాగ ఉండవు. నా దేవుని కొరకు నేను ఏదైనా చేయాలా. దేవుని స్తోత్ర. సువార్త పరిచయం నేను ఉండాలా, ప్రార్థన గుంపులు తయారు చేయాలా, దేవునికి సువార్త రాజ్య ప్రకటనని ప్రారంభించుటకు నేను కూడా ఏదో విధంగా దేవుని కొరకు నేను పని చేయాలా. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఆశీర్వాదములు ఊరికే రావు. గుండోడు అంటాడు, ఏమంటాడు? మాట్లాడరా. డబ్బులట, డబ్బులు ఊరికి ఎవరికి? మరి ఆడే కొంపగూల్చాడు. అర్థమైందా? ఒక వ్యక్తే వాడు అరేంజ్మెంట్తో అనేక మంది ప్రజల హృదయాలు, స్త్రీల హృదయాలు, పురుషుల హృదయాలు తన వైపుగా తిప్పి బ్రాంచుల మీద బ్రాంచులు విస్తరించి విభాగమైనటువంటి గొప్ప విస్తారమైన బిజినెస్ వ్యాపారము ఈ లోకములో జరిగిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అది నిజము, అది సత్యము. అయితే నేనేమంటున్నానంటే ఆశీర్వాదంలో కూడా ఊరికే రావు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఒక మంట ఉండాలా, ఒక భారం ఉండాలా. నా దేవుని కొరకు నేను ఏదైనా చేయాలా. నీ ఉన్న స్థితిలోనే ఆరోగ్యంలో పాట పాడతావా, నీ ఉన్న స్థితిలోనే ప్రార్థన చేస్తావా, నీ ఉన్న స్థితిలోనే నువ్వు సువార్తగా లేవనెత్తుతావా, నీ ఉన్న స్థితిలోనే దేవుని కొరకు నువ్వు ఏమి చేయగలవు? ఏమి చేయగలవు? ఒక వ్యక్తి నెమ్మది పొందిన తరువాత, తన యుద్ధములు సమపూర్తి చేసిన తరువాత, రాజ్యం మీద సింహాసనం స్థిరపరిచిన తర్వాత ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు నాకు సమస్తం ఇచ్చాడు. హల్లెలూయా. బంగారం, వెండి, వైద్యములు సమస్తము కూడా ఇచ్చాడు. ఇదిగో దేవదారు మ్రాణులో నీ నివాసం ఉంచుతాను. నా దేవుడు డేరా గుడారములో ఉన్నాడు. తన ఆలోచన మంచిది. హల్లెలూయా. మాటలు బాగా వినాలి. తన ఆలోచన మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఈ దినమున లోకంలో నువ్వు ఒంటరిగా లేదు. పోయినసారి చెప్పాను, దేవుడు ఉద్దేశించితే నువ్వు వచ్చావు. దేవుని స్తోత్ర. నీ తల్లిదండ్రులు కోరుకునే నువ్వు పుట్టలేదు. నా దేవుడు కృప చూపాడు కాబట్టి, ఆయన కావాలన్నాడు కాబట్టి నువ్వు భూమి మీదకి వచ్చావు అనే విషయముని